ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసి ఫైండ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అనమాట. అంటే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ n = 10 అని ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు మనం 1 నుండి 10 వరకు ఉన్నటువంటి నెంబర్స్ యొక్క సమ్ని ప్రింట్ చేయాలన్నమాట. అంటే 1 + 2 + 3 + 4 + 5 అలా 10 వరకు ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, సింపుల్ కదా. ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకోనంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో అందుకోసం ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను, న్యూ మీద క్లిక్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎంటీ ప్రాజెక్టు, తర్వాత గ్రో, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ప్రోగ్రామ్ 6. ఓకే, నెక్స్ట్, తర్వాత ఫినిష్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ 6ని సెలెక్ట్ చేశాను. ఐకాన్ మీద క్లిక్ చేస్తాము, ఫైలు, ఆ తర్వాత ఇక్కడ మనం CR++ సెలెక్ట్ చేసుకొని గో మీద సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీద కొడతాం. ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఇక్కడ మనం 3 డాట్స్ సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా ప్రోగ్రామ్ 6, ఆ తర్వాత సేవ్, ఆ తర్వాత ఈ యొక్క ఆల్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ కొడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, ప్రోగ్రామ్ 6లో సోర్సెస్లో ప్రోగ్రామ్ 6.c అనేటువంటి ఫైల్ అయితే జనరేట్ అయ్యింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే #include stdio.h. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే int main return 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుండి ఒక నెంబర్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 10 అని ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత మనం ఏం చేయాలి, 1 నుంచి, సో 1 + 2 + 3 అలాగా +10 వరకు చేయాలన్నమాట. ఆ విధంగా వచ్చినటువంటి సమ్ని ప్రింట్ చేసి చూపించాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే int n అని తీసుకుందాం. ఆ తర్వాత సింపుల్గా యూజర్కి ఎంటర్ చేయమని అడుగుదాం, ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి. ఓకేనా, సో ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి నెంబర్ని స్కాన్ఎఫ్లో పెట్టేసుకుందాం, %d $n అనమాట. ఓకేనా, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ అనేది nలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఫర్ లూప్ రన్ చేసేసి int ఎక్కడ నుంచి మనం 1 నుంచి కావాలి, ఇక్కడ మీరు చూసుకుంటే 1 నుంచి కావాలి. సో కాబట్టి int i = ఓకే, i = 1. ఎక్కడ వరకు, చివరి నెంబర్ వరకు, అంటే 10 కూడా మనకు కావాలి. సో కాబట్టి i <= n, తర్వాత iని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తామన్నమాట. అంటే ఫస్ట్ టైం 1 ఉంటుంది, సో సెకండ్ టైం ఇంక్రిమెంట్ చేసినప్పుడు 2 వస్తుంది, అలా ప్రతిదీ 10 వరకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఆ విధంగా తీసుకున్నటువంటి ఒక్కొక్క నెంబరు, అంటే ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 2, ఆ విధంగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కటిని సమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోండి, సింపుల్గా సమ్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఇనీషియల్గా అందులో 0 పెడతాను అనమాట. అంటే ఫస్ట్ టైం ఏది ఉండదు కదా. ఓకే, అందుకోసం సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే సమ్ సమ్ ప్లస్ i అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ టైం సమ్లో 0 ఉంది, సో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం iలో ఎంత ఉంది, 1 ఉంది. సో 0 + 1 ఎంత, 1. సో ఫస్ట్ టైం సమ్లో 1 ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ లూప్ వెళ్తుంది, ఆ తర్వాత iలోకి మనకి 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంటుంది, ఇంతకుముందు సమ్లో 1 ఉంది కదా, సో 1 + 2 అనమాట. అదే కదా మనకు కావాలి, 1 + 2. సో ఈ విధంగా వచ్చినటువంటి 1 + 2 ఏదైతే ఉందో ఇప్పుడు మనకి అది సమ్లోకి వెళ్తుంది, అంటే సమ్లో 3 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం మనకి iలో ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. సో ఇంతకు ముందు సమ్లో ఉన్నటువంటి ఆ 3 ఇప్పుడు మనకి iలో ఉన్నటువంటి 3. సో మొత్తం ఏమవుతుంది, ఈ యొక్క 3 అండ్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి 3. సో ఇప్పుడు మనకి సమ్లో 6 ఉంటుంది. ఆ విధంగా ప్రతిదీ కూడా సమ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఏం చేద్దాం అనుకోవాలంటే printf ఓకే సమ్ ఈజ్, ఓకే సమ్ ఈజ్ అని చెప్పేసి దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇలా ప్రింట్ చేద్దాం. సో సమ్ ఈజ్ అని చెప్పేసి ఆ యొక్క సమ్ ఇక్కడ పెడదాం అనమాట. సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, #include, ఓకే #include. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అంటే 10 అని ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూసారా, సమ్ ఈజ్ 55. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఓకే, ఎందుకోసం ఎందుకంటే 1 + 2 + 3 + 4 అలా 10 వరకు చేస్తే మనకి సమ్ అనేది 55 వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఇద్దాం. ఓకే, మనకి అవుట్పుట్లో ఇలా రావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 అలాగా ఇది కూడా మనం అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ టైం మనకి iలో 1 ఉంటుంది, అలాగ ఒక్కొక్కటి మనకు వస్తుంది కదా. అందుకోసం మనం ఏం చేద్దాం అనుకోండి, ఇక్కడ సింపుల్గా ఒక printf పెడదాం. ఓకే, printf పెట్టేసి మనకి ఎలా కావాలి, ఫస్ట్ 1 రావాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం అనుకోండి, %d అని చెప్పేసి కామా పెట్టేసి i అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు నాకు 1 అనేది అయితే ప్రింట్ అయిపోయింది. సో 1 తర్వాత మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్లస్ కూడా ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తాను అనుకోనంటే ఒక స్పేస్ ఇచ్చేసి ప్లస్ ఇస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుంది,
1 వస్తుంది, 1 ప్లస్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుంది, సెకండ్ టైము 2 వస్తుంది. సో 2 ప్లస్ వస్తుంది. అలాగా ప్రతి ఒక్కటి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ అయిపోయిన తరువాత సమ్ ఈజ్ అని వస్తుంది కదా. సో సమ్ ఈజ్ తీసేసి నేను సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు పెడతాను అనమాట. సో కాబట్టి ఇలా రావాలి నాకు 10 ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క 55 అనేది నాకు రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేశాను అనుకోండి, చూడండి 1 + 2 + 3 + 4 + 5 + ఈజ్ ఈక్వల్ టు 55 వచ్చింది. అంతా బాగుంది, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 10 ప్లస్ అని వచ్చింది అనమాట. సో ఈ 10 తర్వాత ఉన్నటువంటి ప్లస్ అయితే నాకు రాకూడదు అనమాట. సో అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఎప్పుడైతే మన యొక్క వాల్యూ, ఈ యొక్క ఐ వాల్యూ అనేది 10 అయిపోతుందో, అంటే మన యూజర్ ఇచ్చినటువంటి నెంబర్తో ఈక్వల్ అయిపోతుందో అప్పుడు మనం ఇది పెట్టకూడదు అనమాట. ఇది అనుకోనంటే ఈ యొక్క ప్లస్ పెట్టకూడదు, అంతే కదా, సింపుల్ లాజిక్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడైతే చివరికి మనం వచ్చేస్తామో, ఓకే, ఇదేంటిది యూజర్ ఇచ్చినటువంటి నెంబర్. ఓకే, ఈ నెంబర్కి మనం ఎప్పుడైతే వచ్చేస్తామో, అంటే మన యొక్క ఐ వాల్యూ ఈ యొక్క నెంబర్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనం ప్లస్ పెట్టకూడదు, అంతే కదా. అందుకోసం సింపుల్గా ఏం రాస్తున్నటువంటి ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు n, ఎప్పుడైతే ఐ వాల్యూ n అయిపోతుందో అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, సింపుల్గా ఈ యొక్క ప్రింట్ఎఫ్ పెడతాను. ఓకే, ఈ యొక్క ప్రింట్ఎఫ్ పెడతాను, కానీ ఈ యొక్క ప్లస్ పెట్టను అనమాట. ఓకే, ఈ యొక్క ప్లస్ పెట్టను. అలా అది కాని సమయంలో అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, మిగతా కేసెస్లో సింపుల్గా ఇది పెడతాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి సింపుల్గా ఇది పెట్టాను అనమాట. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. ఇప్పుడు మీరు చూసారా 1 + 2 + 3 + 4 + 5. సో ఈ 10 తర్వాత రాదు. సో ఈ 10 తర్వాత ఎందుకు రాలేదు అనుకోనంటే ఈ యొక్క కేసులోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఇఫ్లోకి వెళ్తుంది. ఇఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ లేదు చూసారా, అందుకోసం మనకి ఇక్కడ ప్లస్ అనేది రాలేదనమాట. సింపుల్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే, ఇవన్నీ ఒక్కొక్కటి, అంతే కదా. ఇప్పుడు మనం ఒకటి చేయొచ్చు, 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, ఆ సమ్మని చేసి చూద్దాం. ఓకే, జస్ట్ ట్రై చేద్దాం. ప్రోగ్రామింగ్ అనేది ఫన్ కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, ఇక్కడ మీరు ఏం చేశారు, ప్రతిదీ యాడ్ చేశారు, అంతే కదా. మనకి ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని సింపుల్గా యాడ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఐ స్క్వేర్ కావాలి, అంతే కదా, i⁻2 కావాలి. ఓకే, అంటే 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు అలా కావాలి. సో అందుకోసం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, సింపుల్గా ఐ స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, i × i, అంతే కదా, i × i అనమాట. ఓకే, ఈ విధంగా ఇస్తారనమాట. సో ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అనుకోనంటే, సింపుల్గా 1 స్క్వేర్ వస్తుంది, సెకండ్ టైం 2 స్క్వేర్ వస్తుంది, థర్డ్ టైం 3 స్క్వేర్ వస్తుంది, అలా ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేశాను అనుకోండి. సో అవుట్పుట్ అనేది మీకు 385 వచ్చింది. ఎందుకోసం అనుకోండి, 1 స్క్వేరు, తర్వాత 2 స్క్వేర్ 4, ఆ తర్వాత 5 అవుతుంది. అలా ప్రతిదీ సమ్ చేస్తే మనకి 385 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క 1 స్క్వేర్ యొక్క వాల్యూ ఏమొచ్చింది దానిని జస్ట్ దాని పక్కనే ప్రింట్ చేసి చూపిద్దాం అనమాట. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ, ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం కదా ఆ యొక్క నెంబర్లని. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే, నాకు ఈ విధంగా కావాలి. ఓకే, 1 స్క్వేర్ అనమాట. ఓకే, 1 స్క్వేర్. ఓకే, 1 స్క్వేర్ అని వస్తుంది, సెకండ్ టైము 2 స్క్వేర్ వస్తుంది, థర్డ్ టైము 3 స్క్వేర్ వస్తుంది అనమాట. ఆ విధంగా ప్రింట్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు మీరు చూసారా ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే చూసారు, ఇప్పుడు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ ఇలాగ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క 1 స్క్వేర్ ఏదైతే అన్నానో దాని పక్కన బ్రాకెట్ పెట్టి దాని యొక్క నిజమైనటువంటి వాల్యూ, 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, నాకు బ్రాకెట్లో 4 చూపిస్తాను, 3 స్క్వేర్ ఎంత 9, సో బ్రాకెట్లో 9 చూపిస్తాను అనమాట. ఈ విధంగా చూపించడం వల్ల యూజర్కి చూడడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకోనంటే, సింపుల్గా ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టుకుంటాను అనమాట. సో ఈ విధంగా బ్రాకెట్ పెట్టేసుకొని ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇందులో పెట్టుకోవాలి. అందుకోసం %d ఇస్తాను. దీని పక్కన దాని యొక్క సమ్, దీని పక్కన దాని యొక్క స్క్వేర్, సో i × i అనమాట. సింపుల్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా రాస్తాను అనమాట. ఓకే, %d, ఆ తర్వాత కామా i × i, అంతే అనమాట. సింపుల్. అంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ప్రోగ్రామింగ్తో ఆడుకోవడమే. ఇక్కడ మీరు చూసారు 1 స్క్వేర్ 1 వచ్చింది, 2 స్క్వేర్ 4 వచ్చింది, 3 స్క్వేర్ 9 వచ్చింది, 4 స్క్వేర్ 16 వచ్చింది, అలాగా 10 స్క్వేర్ 100 వచ్చింది. దీని మొత్తాన్ని సమ్ చేస్తే మనకి 385 వస్తుంది అనమాట. ఓకే, ఇంకొకసారి రన్ చేసి వేరే ఇన్పుట్ ఇచ్చేసి చెక్ చేద్దాం. ఓకే, ఈసారి 100 ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారా, ప్రతిదీ సమ్ చేస్తే ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ఇది వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే 100 స్క్వేర్ అనేది ఇక్కడ 10,000 వచ్చింది, అలాగా మీకు ప్రతి ఒక్కటి వచ్చింది అనమాట. ఓకే, సింపుల్ కాన్సెప్ట్.